హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు విష్ణుక్రాంతం చెట్టుని చూపిస్తున్నానండి. దీన్ని విష్ణుక్రాంతం చెట్టు అంటారు. మనకి వినాయకుడి 21 నామాల్లో విష్ణుక్రాంతం పత్రం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పువ్వు చూసారా ఎలా ఉందోను, చాలా చిన్నగా, చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. దీన్ని మంచి కలర్ఫుల్గా ఉంటుంది. చూసారా, మా పెరడంతా ఉన్నాయి ఇవి. చాలా మంచి గ్రీన్కి బ్లూగా ఉండి చూసారా చెట్టు ఎంత బాగుందోను. అదిగో చూసారా ఎలా పూస్తుందోను. 21 నామాల్లో ఈ ఈ ఆకు కూడా చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకేనా, వినాయక చవితికి మనం చేసుకునే పత్రుల్లో ఈ విష్ణుక్రాంతం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఆకు. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందో. నేను మా ఇంటికి వచ్చాను కదండి, చక్కగా నాకు ఇక్కడే అన్నీ మంచి మంచి మొక్కలు, అరుదైన మొక్కలు అన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ వీడియో చేయాలి అనేసి అని చేస్తున్నాను నేను. చూడండి మీరు కూడాను. చూసారా, అదిగో దీన్ని విష్ణుక్రాంతం అంటారు. చూడ్డానికి మనకి చిన్నగా పువ్వులా అనిపిస్తుంది, కానీ చాలా మోస్ట్ పవర్ఫుల్ ఫ్లవర్ అని చెప్పుకోవాలి మనం. ఏంట్రా ఇలా ఉంది, ఇదేమైనా పూజ అసలు చేయగలమా అనుకుంటాం, కానీ చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్లవర్ అండి ఇది. సో అందరూ తెలుసుకోండి, దీన్ని విష్ణుక్రాంతం చెట్టు అని అంటారు. దీని ఫ్లవర్ కూడా అలా మనకి అదిగో డీటెయిల్డ్గా చూడండి, చిన్న పువ్వులా ఉంటుంది. ఓకేనా, చూసారా చెట్టు కూడా అలా చక్కగా పెద్దగా వస్తుంది. గ్రీన్కి బ్లూగా ఉండి మంచి భలే బాగుంటుంది. చూడడానికి కూడా ఎంతో హ్యాపీ ఫీలింగ్ అనమాట. మనకి ఈ చెట్టుని చూస్తుంటేనే మంచి హ్యాపీ ఫీలింగ్గా అనిపిస్తుంది మనకు. మా పెరడంతా చూసారా ఎలా ఉందో. చూసారా, అంతా తులసి వనం. ఇక్కడికి వస్తేనే ఈ అరోమాకే మనం హెల్తీగా ఉంటాం అనమాట. చూసారా, మన నుయ్యదాకా కూడా అంతా టోటల్గా లక్ష్మీ తులసి అండ్ కృష్ణ తులసి. చూసారా, ఈ దారికి ఎడాపెడ అంతా ఎలా ఉందోను. ఇదిగో మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. అదిగో చూసారా, అంతా తులసి వనం అన్నమాట. పూర్వకాలపు నుయ్యి చూసారా, ఇప్పటి రోజుల్లో నుయ్యి ఎవరు చూడట్లేదు. సో చూసారా మా ఇంట్లో ఉండే నుయ్యి. అదిగో అసలు ఇవన్నీ ఇలా చూస్తుంటేనే ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ అనమాట. దీంట్లో ఒక మొక్కలు వచ్చేసాయండి, ఇవన్నీ నేను కొట్టించాలి. నెక్స్ట్ ట్రిప్లో వచ్చినప్పుడు చేయిస్తాను. చూసారా, కంద ప్రతి చెట్టు కూడా మన ఇంట్లోనే ఉంటుంది. చూసారా, మిరపకాయలు, మిరప చెట్లు, మిరపకాయలు బాగుందా. పూర్వకాలపు ఇల్లు. ఇంకా మా ఇల్లుని కూడా నేను వీడియో తీస్తానండి, చూద్దరు కానీ. 100 years ఇల్లు ఇది. చూసారా, అంతా తులసే. అసలు మంచి అరోమా వాసన, ప్లెజెంట్గా ప్రశాంతంగా. చూసారా గ్రీనరీ. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.